అక్కడికెళ్ళి మంగేదో పొడి చేస్తుంది అనుకుంటే అర్చన చేతిలో చావు దెబ్బ తిందేంటబ్బా. మీరెప్పుడొచ్చారు? నువ్వు పంపించావే లేడీ ఫైటర్ మంగ, దాని చెయ్యి పొట్లకాయలాగా పుట్టుక్కున విరిగింది అని నీ కూతురు ఫోన్లో చెప్తున్నప్పుడు. ఛీ, ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదా? ఏమండి, నేనేం చేశాను? నువ్వేం చేశావో ఏం చేస్తున్నావో నిజంగా నీకు తెలీదు? నీ వల్లే నీ కూతురు జీవితం ఇలా తయారైంది. ఏ తెల్లైనా తన కూతురు సుఖంగా కాపురం చేస్తుంటే సంతోషంగా చూడాలి అని కోరుకుంటుంది. కాని నువ్వు నీ కూతురు కాపురంలో నువ్వే నిప్పులు పోశావు. సౌందర్యకి కృష్ణకి మధ్య పోడ్చలేని అగాధాలను సృష్టించావు. చివరికి వాళ్ళిద్దరినీ కలపాలని ప్రయత్నం చేస్తున్న అర్చన మీదికి నీ కూతురుతో కలిసి ఆ మంగని యుద్ధం చేయమని పంపిస్తావా? నేనే యుద్ధం చేయమని పంపించలేదండి, సౌందర్యకి తోడుగా పంపించానంతే. తోడు? మందర లాంటి ఆ మంగ నీ కూతురికి తోడా? ఆ మంగ అక్కడ ఉన్నంతకాలం నీ కూతురు అల్లుడికి దగ్గరవడం కాదు కదా, అడ్డమైన పనులు చేసి చివరికి మళ్ళీ మొదటికి తెస్తుంది. ఆపండి, నా కూతురికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నోర్మాయ్, ఒంటి మీదకి ఇన్నేళ్లొచ్చాయి, నీకు తెలిసి చేస్తే కదా ఏది తప్పో ఏది ఒప్పో. ఇక నీ పెంపకంలో పెరిగిన దానికెలా తెలుస్తుంది? సంగీత, ఒక్క మాట గుర్తుంచుకో, కొడుకు అడ్డదారులు తొక్కితే ఆ తప్పు తండ్రిది, కూతురు పెడదారులు పడితే ఆ దోషం తల్లిది అంటారు. నీ కూతురు దారి తప్పడానికి కారణం ముమ్మాటికి నువ్వే. అది మారాలంటే ముందు నువ్వు మారాలి. అప్పటిదాకా దాని బతుకంతా ఇలాంటి అగచాట్లే. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఈ పూట వంటలోకి ఏం కావాలో చెప్తే అన్నీ మేము చేసి పెడతాం. ఇదిగో, ఇలా అంటూనే నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. అత్తయ్యా, ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డారు, ఇంటి బాధ్యతలన్నీ నిర్వహించారు. ఇప్పుడు ఆ బరువు బాధ్యతల్ని మొయ్యాల్సింది మేము, హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సింది మీరు. ఏం విశ్రాంతి తీసుకోవడమో ఏమో, ఏ పని చేయకుండా ఇలా కూర్చొని విసుకొస్తుంది అర్చన. అంతా నీ వల్లే. ఏంటి ఇదంతా కోపమే? మామూలు కోపం కాదు, ముక్కోపం. అమ్మో, ముక్కోపమే? ఈ కోపం పోవాలంటే ఏం చెయ్యాలత్తయ్యా? ఏం చేయాలంటే నా కోసం నువ్వు భగవద్గీత చదివి పెట్టాలంట. నేనా? నేనా అని కొత్తగా అడుగుతావేంటి అర్చనా? ఇదివరకు నువ్వు రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత శ్రావ్యంగా చదువుతూ ఉంటే నేను మీ మామయ్య గారు విని ఆనందించేవాళ్లం కదా. అవుననుకోండి. ఇంకేం మాట్లాడకు, నువ్వు కమ్మగా పాడుతూ ఉంటే విని ఎన్నాళ్ళయిందో. అర్చనా, ఒక్కసారి నోరారా భగవద్గీతలో ఒక్క శ్లోకం చదవ్వా నాకోసం? కురుక్షేత్ర సంగ్రామంలో కలత చెంది యుద్ధ విముఖుడై అస్త్రసన్యాసం చేసిన అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ కర్తవ్యబోధని ఇలా చేశాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలతేర్భూః మా తే సంగోస్త్య కర్మణి. కర్మలు చేయుటయందే నీకు అధికారం కలదు కాని కర్మఫలమునందు కాదు. కావున ఫలితము గురించి ఆలోచించక
నీ కర్తవ్యమును నీవు నెరవేర్చుము. ఆహా, ఎన్నిసార్లు విన్నా, ఇంకెన్నిసార్లు చదివినా భగవద్గీత మనసుకి ఎంత తృప్తిని, శాంతిని ప్రసాదిస్తుంది. మనకు మన కర్తవ్యాన్ని బోధిస్తుంది. అవునవును, కాటికి కాళ్ళు చాచుకున్న వాళ్ళకి నచ్చక నచ్చక ఇలాంటివే నచ్చుతాయి మరి. సౌందర్య, ఏ ఉన్నమాటే కదా అన్నాను. వంటింట్లో సరుకులు అయిపోయాయి, ఫ్రిడ్జ్లో కూరగాయలు అయిపోయాయి. ఏ పాటు లేకపోయినా సాపాటు కావాలి కదా. ఇంటెడు పనంతా నేనే చేసి తగలడుతున్నాను. మరి ఐటమ్స్ అన్నిటికీ డబ్బెక్కడి నుంచి వస్తుంది? భగవద్గీత పెడుతుందా కూడు? సౌందర్య, ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేమంత కంగారు పడిపోనక్కర్లేదు. నాకెందుకు కంగారు? ఉంటే వండి పారేస్తాను, లేకపోతే ఖాళీ గిన్నెల్ని డైనింగ్ టేబుల్ మీద పెడతాను. అర్చన, విన్నావమ్మా దాని నోరు? అత్తయ్య, మీకెందుకు, మీరు ఊరుకోండి. ఏంటే పోకిరి, ఏమన్నా? ఉన్నమాటే అన్నాను. సరుకులన్నీ అయిపోయాయి. అంతే కదా, మీ బావగారు వచ్చాక కావలసినవన్నీ తెప్పిద్దాం. కావలసినవన్నీ తేవడానికి లారీల్లో మోసుకొస్తున్నారు కాబోలు లాభాల్ని. సౌందర్య, నా కొడుకు లారీలోనే మోసుకొస్తాడో విమానంలోనే తీసుకొస్తాడో నీకనవసరం. ఇవ్వాలి 1వ తారీఖు. బావగారు ఎంత పెద్ద మూటను మోసుకొస్తారో నేను చూడకపోతానా? అమ్మా అమ్మా, ముందు స్వీట్స్ తీసుకో. ఒక శుభవార్త చెప్పనా? ఈ నెల ఖర్చులన్నీ పోను, మిగిలిన లాభం 20,000 తీసుకో. పెద్దాడా, నాకెందుకురా? బరువు బాధ్యత అన్నీ తెలిసిన నా కోడలు చేతికివ్వు. అదేంటత్తయ్య, పెద్దవారు మీరుండగా మీరు చెప్పాలి, మేం చెయ్యాలి. అప్పుడే అందరికీ ఆనందం. లేదమ్మా, ఇంతకుముందు నువ్వేగా చెప్పావు, ఇన్నేళ్లు బరువు బాధ్యతలు మోసి నేను అలసిపోయాను, విశ్రాంతి తీసుకోవాలి అని. అత్తయ్య, నా మాట నాకే అప్పచెప్తున్నారన్నమాట. అవునమ్మా, బాధ్యతలు కర్తవ్యం తెలిసిందానివి, అందరి అవసరాల్ని గుర్తించేదానివి, ఈ ఇంటికి పెద్ద కోడలివి. నీ చేతుల మీదుగానే ఈ ఇల్లు గడవాలమ్మా. పెద్దాడా, ఆ డబ్బుని అర్చన చేతికివ్వు. అమ్మ చెప్తోంది కదా, తీసుకో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత సంతోషం, ఎంత పరవశం! ఏం పొంగిపోవడం, ఏం మురిసిపోవడం! ముష్టి 20,000కే ఇంతకంటే ఎక్కువ డబ్బునే ఒకప్పుడు నేను నా ఎడమ చేత్తో మా ఇంట్లో పని మనిషికి విసిరి పారేసేదాన్ని, నెల జీతంగా. సౌందర్య, కొంచెం నీ నోటిని హద్దుల్లో ఉంచుకో. కొడుకు జీతం తెచ్చేసరికి గొంతులేస్తోందే. సౌందర్య, ఇంకొక మాట మాట్లాడావంటే చాతకానమ్మకి చాష్టలెక్కువన్నట్టు బోడి 20,000 సంపాదించుకొచ్చి పోజు కొడుతున్నారే. ఇంతకి 10 అంటే 2 లక్షలు నా మంత్లీ మెయింటెనెన్స్ ఖర్చు. యాండి, మీరాగండి, లోపలికి వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఏమన్నా? ఉన్న మాటే అన్నాను. ఇలాంటి 20,000ని ఇలా రోడ్డు మీద చల్లుకుంటూ పోయేదాన్ని, గుడి మెట్ల మీద ముష్టోళ్ళకి. ఓ అచ్చా, ఏది ఇప్పుడు చల్లు. 20,000 ముష్టాళ్ళకి చల్లు. ఏ ఇలా నిలబడ్డావే? వెళ్ళు, వెళ్ళి తీసుకురా నీ పుట్టింటి నుంచి మీ అమ్మ పంపించిన మూటని. అంటే అది ఏ లేవా? మరిప్పుడే కదా ముష్టిగిష్టి అని ఇంతెత్తెగిరిపడ్డావు. ఏంటి, నీ ఎడవ చేత్తో చల్లుకుంటూ పోయేదానివా గుడి మెట్ల మీద?
అలా చల్లుకుంటూ పోయినందుకే ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. అర్చన, ఏ నిజం కాదా? నువ్వు మీ మమ్మీ ఒళ్ళు పైన తెలియకుండా పెట్టిన ఖర్చుల వల్లే, చేసిన జల్సాల వల్లే మీ డాడీ అప్పుల పాలైపోయారనేది నిజం కాదా? కాదా అని దాన్నెందుకమ్మా అడుగుతావు? నిజం తెలిసినా ఒప్పుకోవడానికి అహం. కింద పడ్డా నాదే గెలుపనే రకం కదా. చూడు సౌందర్య, ఆడది బతకాల్సింది పుట్టింటి గొప్పలని చెప్పుకుంటూ కాదు, అత్తగారింట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకుని పచ్చడి మెతుకుల్ని తిన్నా, పంచభక్ష పరమాణాల్ని ఆరగించినా అది భర్త సంపాదించిన డబ్బైతేనే గౌరవం, మర్యాద, తృప్తి, సంతోషం. గుర్తుంచుకో. ఏం పద్మజ, పోలీసులకి దొరికిపోయిన లేడీ కిలాడి సరోజ ల్యాప్టాప్లో మీ ఆయన జాతకం కూడా దొరికిందటగా? ఏ మీ ఆయన తప్పించుకున్నాడని ఫోజా? ఏయ్ ఊరుకోండే, తవ్వుకుంటే అంతర్జాతకాలు బయటపడతాయి. అది అలా చెప్పు. ఎవరి మొగుళ్ళు గ్రంథసాంగులు కాకుండా ఉన్నారు? సర్లేవోయ్, లైట్ తీసుకో. మొగుళ్ళు సక్రమంగా ఉంటే మనం రోజు ఇక్కడికొచ్చి ఇలా టైంపాస్ చేయటం ఎందుకు? బాగా చెప్పారండి. ఎవరి మొగుళ్ళు ఎవరితో పోతే వీళ్ళకేమి, ఎవరి పెళ్ళాలు ఎవరితో పోతే వీళ్ళకేమి. చిచి, బొత్తిగా ప్రైవేట్ లైఫ్ లేకుండా పోతోంది. ఆ లైఫ్ సంగతి వదిలేయ్. నా ఆటకి ఇంకా లైఫే రాలేదు. ఏం ముక్కలు పడ్డాయిరా బాబు. అసలే ఇవాళ 10 లక్షల స్టేక్. ఈ గేమ్ కొట్టకపోతే నేను అవుటే. డోంట్ వరీ, ఆల్రెడీ అవుట్ అయిపోయిన క్యాండిడేట్ వస్తోంది. ఆరిపోయిన ఈవిడిగారా? బ్యాగ్లో డబ్బులు లేకపోయినా గీరకే ఏం తక్కువ లేదు. భలే చెప్పావు. పట్టుమని 10,000 ఉన్నాయో లేదో కానీ నటితో పాటు బ్యాగ్ కూడా ఊపుకుంటూ వచ్చేస్తుంది. హాయ్, ఏంటి అప్పుడే మొదలు పెట్టేశారా? అప్పుడే కాదు, అరగంట అయింది. నో ప్రాబ్లం, నేను మధ్యలోంచి జాయిన్ అయిపోతాను. వద్దులే సంగీత. అంటే అంటే ఏముంది, ఇవాల్టి ఆట స్టేక్ 10 లక్షలు. 10 లక్షలా? 10 లక్షలా అని నోరు తెరవబాకు, దోమలు దూరిపోగలవు. ఏం పర్వాలేదు, నేను ఆడతాను. అలాగే ఆడుదు గాని ముందు 10 లక్షలు తీసి టేబుల్ మీద పెట్టు. లేవా? లేకే, బ్యాగ్లో లేదంతే. నాకు కూడా ముక్కలు పంచండి, తర్వాత ఇస్తాను. సారీ, లవ్ ఆటోలోనైనా క్రెడిట్ ఉంటుందేమో కానీ ప్యాక్ ఆటోలో మాత్రం ఉండదు. ఓకే, ముందు ముక్కలు పంచండి, ఇంటి నుంచి డబ్బులు తెప్పిస్తాను. తెప్పించాకే ముక్కలు. అది కాదు. డిస్టర్బ్ చేయకు. క్యాష్ ఉంటేనే గేము. నేడు నగదు ఉద్దర లేదు. ఆల్ రైట్, ఇప్పుడే ఫోన్ కొట్టి డబ్బు తెప్పిస్తాను. ఎందులో తెప్పిస్తావు? కార్లోనా లారీలోనా? ఎందులో తెప్పించాలన్నా బ్యాంకులో డబ్బులుండాలి కదా. అబ్బా ఊరుకోండమ్మా, ఎంత వాళ్ళాయన దివాళా తీస్తే మాత్రం అంత మాట అనాలా? సంగీత, నువ్వేమీ అనుకోకు. 10 లక్షలు తెప్పించి నీ పవర్ ఏంటో చూపించు. ఏంటి చూపించడం?
చేతిలో బ్యాగు షోకే, బ్యాంకులో అకౌంటు షోకే. జీరో. మిమ్మల్ని పోవే, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నన్నే అవమానిస్తారు కదూ. ఇప్పుడే 10 లక్షలు తెప్పించి మీ అందరి నోళ్లు మూయిస్తాను. హలో. నేను ఏంటి? నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. ఎంత? 10 లక్షలు. 10 లక్షలా? అవును, 10 లక్షలు. వెంటనే మన మేనేజర్కిచ్చి క్లబ్కు పంపించండి. క్లబ్బుకా? ఎందుకు? పేకాటకి. పేకాటకి 10 లక్షలా? అవును, ఇవాల్టి స్టేక్ 10 లక్షలట. నువ్వు ఆడలేవు అంటూ ఇన్సల్ట్ చేశారు. ఇది నా ప్రెస్టీజ్ క్వశ్చన్. ఆడి తీరాలి. వెంటనే పంపించండి. నీకేమన్నా మతిపోయిందా? 10 లక్షల స్టేక్తో పేకాట? మన పరిస్థితి గుర్తుండే మాట్లాడుతున్నావా? ఏవండి, లెక్చర్లు కొట్టద్దు. 10 మినిట్స్లో క్యాష్ ఇక్కడ ఉండాలి. సారీ, 10 లక్షలు కాదు కదా, 10,000 కూడా నా దగ్గర లేవు. ఒకవేళ ఉన్నా నీ పేకాట కోసం మాత్రం తగలేయలేను. ఏవండి, ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు. షడా. ఏమన్నా? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలా? ఎంత కష్టపడితే 10 లక్షలు చేతికొస్తాయో సంపాదిస్తేనే తెలుస్తుంది. పేకాట ఆడతావా? పేకాట. ఫోన్ పెట్టే. ఏం సంగీత, ఫోన్ చేశావా? 10 లక్షల క్యాషు పల్లకీలో వస్తుందా, ఏనుగంబారి మీద వస్తుందా? ఫ్లైట్ లో వస్తుందేమోనే. నేను ముందే చెప్పాను కదే, టోటల్గా జీరో అని. జీరో గుండ్రంగా ఉంటుంది, మన సంగీతలాగే. సేట్, అయ్యే మేడం, రండి కూర్చోండి. బావున్నారా సేట్జీ? ఆ పైవాడి దయవల్ల, మీలాంటి బడా కస్టమర్ల దయవల్ల అంతా మంచిగానే జరుగుతోంది. అరే చోటు సాబ్, బాగా ఎండలో వచ్చారు అమ్మగారు, కూల్ డ్రింక్ తీసుకురాపో. అలాగే సాబ్. ఇప్పుడు చెప్పండి మేడం, ఏం పని మీద వచ్చారు? సేట్, అర్జెంటుగా నాకు 10 లక్షలు కావాలి. ఇంతేనా? ఈ మాత్రం దానికి మీరు ఎండలో పడి రావాలా? ఒక్క ఫోన్ కొట్టి మీ మేనేజర్ని పంపిస్తే నేనే ఏర్పాటు చేసేవాణ్ణి కదా. అది కాదు సేట్, అంత టైం కూడా లేదు. అందుకే నేనే వచ్చేసాను. ఠీకే మేడం, ఒక్క 5 మినిట్స్ ఆగండి. మేడం, మీరు కూల్ డ్రింక్ తాగేలోపు నేను డబ్బు రెడీ చేస్తాను. థ్యాంక్స్. థ్యాంక్స్ సేట్జీ. ఎంత మాట! మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మేడం? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ భర్త గారు ఒకప్పుడు నాకు ఎన్నో లక్షలు వడ్డీ కట్టారు. మీలాంటి గొప్పవాళ్ళు ఎంతో జరూరు పనుంటే తప్ప స్వయంగా రారని నాకు తెలుసు. మీరు కూల్గా కూల్ డ్రింకు తాగండి, డబ్బు రెడీగా ఉంది. ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు టేబుల్ మీద పెడితే కానీ ఆడనివ్వం అన్నారు కదా. చూపిస్తాను. ఈ సంగీత పరపతేంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. హరే రామ్ రామ్, డబ్బు లెక్క పెడుతుంటే పానకంలో పుడకలాగా ఈ ఫోను ఒకటి. హలో, రామ్ రామ్ షేట్జీ, నేను హర్షవర్ధని మాట్లాడుతున్నాను. హరే సాబ్, మీరా? రామ్ రామ్, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను, కానీ
మీ షాప్కి మా ఆవిడొచ్చిందా? ఆ, ఎందుకు సాబ్? ఆ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ క్షణం నుంచి నా పేరు చెప్పి అప్పు కోసం ఎవరొచ్చినా మీరివ్వద్దు. నా మాట కాదని ఇచ్చారో మీ ఇష్టం. అలాంటి బాకీలకి నా పూచీ లేదు. నేను చెప్పింది అర్థమైందనుకుంటాను. హా సాబ్, బాగా అర్థమైంది. కానీ కరెక్ట్ టైంకి ఫోన్ చేశారు. ఈ సంగతి మీకు ఎలా తెలిసింది అని కదూ? 20 ఏళ్ల నుంచి కాపురం పేరుతో గుండెల మీద కుంపటిని భరిస్తున్నవాణ్ణి. ఈ మాత్రం ఊహించలేకపోతే నా బ్రతికే వేస్ట్. ఠీకే సాబ్. సేట్, ఏమైంది? మాఫ్ కర్నా మేడం, మీకు నేను అప్పు ఇవ్వలేను.